హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చిన్న సరదా వీడియో. పల్లెటూరు అంటే ఏం గుర్తుకొస్తాయి? మామూలుగా పంట పొలాలు, అదేవిధంగా పాడి ఆవులు గేదెలు గుర్తుకొస్తాయి కదా. 20-25 సంవత్సరాల క్రితం అయితే మనకు కోళ్ళు గుర్తుకొచ్చేది. అవునా, ప్రతి ఇంట్లో కూడా నాటుకోళ్ళు అనేటివి మనం మామూలుగా పెంచుకునేటోళ్ళు. ఆవులో గేదెలో పెంచుకున్న పేడ గిట్ల వాళ్ళు ఎక్కడైనా సేకరించి వేసిన కాడ మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒకటో రెండో కోడి పిల్లలు ఉంటాయి కదా, పురుగో పుట్లో తిని బతికేది. మనకు పండుగలకు కానీ ఇంకేదైనా ఉంటే వేసేటోళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులలో ఏమైందంటే కంప్లీట్గా అసలు నాటుకోళ్ళు అనేది కనిపిస్తలేవు. ఒకవేళ నాటుకోళ్ళు ఉన్నా కూడా అవి కమర్షియల్ లాగా అయిపోయినాయి అవి. ఎందుకంటే వాటి కూడా నాటుకోళ్ళు అని చెప్పేసి వాటి కూడా పెద్ద పెద్ద షెడ్లు వేసి వేరే దానగిట్లా పోసి పెంచుతారు. ప్యూర్ నాటుకోళ్ళు నా దగ్గర మాత్రము ఒక 7-8 సంవత్సరాల క్రితం మాత్రం చాలా బాగుండే నాకు. ఎందుకంటే కొంతవరకు ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి నాకు మొత్తం కంప్లీట్గా ఇదంతా చెట్లు ఉంటాయి కదా, చెట్లు వాటి రాలిన ఆకులు కానీ అదేవిధంగా కొన్ని ఎండు పుల్లలు కానీ రాలిపోతే అవి ఒక 2-3 రోజులలో చెదలు వస్తుంది. కాబట్టి ఆ చెదలు వచ్చిన చెదలను తినుకుంటా మామూలుగా నా దగ్గర ఒక 100 కోళ్ళ వరకు నేను పెంచిన. కోడిపోయినని లేకపోతే ఇంకా వేరే వేరే కోడి రెట్టలు వేస్తాయి కదా, అంతా అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించి మళ్ళీ ఆ టైంలో ఎందుకో మరి ఏదో రోగాలు వచ్చి కోళ్ళని పోయినా నాకు అంత ఇంట్రెస్ట్ పెట్టలే. మామూలుగా మార్కెట్లో తీసుకుంటాం కదా కోడిని, 4 నెలలు అంటే 120 రోజులు అయితే కానీ 4 నుండి 5 నెలల వరకు అయితే కానీ మనం వాటి మాంసం మనకు వాడుకోము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో మాత్రం ఏంటంటే 30 రోజులలోనే అవి 3 కిలోల వరకు అయిన కోళ్ళు. అంటే మనకు నాటుకోడి అనేది నాటుకోడే. అది ఏంటంటే మనం మామూలుగా అది 120 రోజులు అయితే కానీ అది మనం తినడానికి పనిచేయదు. ప్రతి ఇళ్ళల్లో కోళ్ళు అనేటివి ఉండేది సపరేట్గా కోళ్ళగూడు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆవులకు గేదెలకు ఒక షెడ్ ఉంటుందో అదేవిధంగా కోళ్ళకు కూడా ఒక కోళ్ళగూడు ఉండే. 5 సంవత్సరాల క్రితం పోతే ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కోళ్ళు చేయబట్టి మొత్తం కూజాలు చెంబులు అయినాయి. ఎందుకంటే అవి ఉన్నాయి, ఒక దగ్గర ఉన్నాయి. మా ఇంటికాడ కూడా అయినా తీసుకుపోయి వేరే దగ్గరికి పోయిందంటే అది ఆటోమేటిక్గా చింపి చాట చేస్తుంది. అంటే వాళ్ళకి ఇట్లా వేసిందంటే తవ్వడం అది ఇది చేస్తుంది కదా. ఆ విధంగా మా దగ్గర అంతకుముందు ఉన్నప్పుడు చాలా విపరీతమైన కోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అది వేరే ఇళ్ళకి పోయినప్పుడు డిస్టర్బెన్స్ అనేది అది ఇది అవుతుంది కదా. దాని గురించి కూడా కొంతవరకు కోళ్ళు అనేది తగ్గుకుంటూ వచ్చినాయి. పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు ఎవరు పెంచట్లేదు. ఎందుకంటే మామూలుగా ఏదైనా గింజలు అది ఏదో కూరగాయల చెట్లు ఏమో వేస్తారు కదా, అవి పోయి ఆ వేసిన తర్వాత వెంటనే అవి తోడడం వల్ల పక్కింటోళ్ళకు వాళ్ళకు వీళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు అసలు శాశ్వతంగా కూడా పల్లెటూళ్ళలో కూడా ఎక్కువ కోళ్ళు పెంచట్లేదు. అనుకూలంగా ప్లేస్ ఉన్నది కాబట్టి నేను ఆ కోళ్ళు పెంచే ప్రయత్నం చేసిన. కాకపోతే నాకు బ్యాలకి ఏంటంటే నేను మామూలుగా అంతకుముందు ఉండే తర్వాత 2 కోళ్ళు అయితే అట్లా ఉంచిన. అది మామూలు దానికి సపరేట్గా మనం కమ్మడం కానీ ఏది ఉండదు. ఇట్లా ఓపెన్ ప్లేస్ రోజులు పెడితే మీరు చూసినట్టయితే ఈ చెట్ల మీదనో లేకపోతే ఇప్పుడు ఈ గుబురు ఉన్నది కదా, ఈ గుబురులో పడుకుంటుండేది. గుడ్లు అయితే పెట్టింది, పిల్లలు కూడా చేసింది. ఇంతకుముందు వీడియో పెట్టినాయి కదా. సరే ఏదేమైనా 7 పిల్లలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఉంచేసరికి ఒకటి కుక్క తలిగింది. రోజుకొకటి పావు కిలో తర్వాత రోజుకొకటి చొప్పున మొత్తం అన్ని తినేసింది. తిన్న తర్వాత కూడా మళ్ళీ అది ఏంటంటే దీనికి అలవాటు లేక మళ్ళీ సేమ్ అట్లాంటి ప్లేస్లోనే ఇంకో చోట గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత అది పొదిగిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఆ గుడ్లను కూడా కంప్లీట్గా గుడ్లను కూడా తిన్నది. రీసెంట్గా అది ఆ గుడ్లను అన్ని సేకరించి వేస్తే 18 గుడ్లు ఏమో వేస్తే 15 పిల్లల వరకు వేసింది. ప్రస్తుతానికైతే ఆ పిల్లలు నేను ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి మనకు పిల్లలు చేసిన తర్వాత 15 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి మొదటి రోజు ఈ పిల్లలు ఇట్లున్నాయి. ఎన్ని నెలలు అయినా కానీ అది మామూలుగా చివరికి ఒక 2 కిలోల వరకు వెయిట్ మాత్రమే వస్తుంది. కాకపోతే తర్వాత కొన్ని సంక్రమం చేసిన బాపతి కోళ్ళు వచ్చినాయి కదా, అవి మామూలుగా రాజప్రియ అని, గ్రామప్రియ అని, గిరిరాజ అని అవి వెయిట్ మాత్రం బాగా వచ్చినాయి. అవి మామూలుగా ఈ హైబ్రిడ్ కోళ్ళ నుండి మన నాటుకోళ్ళు సంకలనం చేసిన బాపతి. మామూలుగా పిల్లలు బయట ఒక 60 నుండి 70 రూపాయలు ఒక పిల్ల చొప్పున దొరుకుతాయి. అవి తీసుకొచ్చి కూడా మనం పెంచుకోవచ్చు. కాకపోతే వాటికి డిసీజ్ అనేది నాటుకోళ్ళకు చూసుకుంటే అవి అంతా ఓర్చుకోవు. 0 మెయింటెనెన్స్. జస్ట్ వాటికి సపరేట్గా నైట్ పడుకోవడానికి ఒక గూడులాగా ఏర్పాటు చేసిందంటే అవి అన్ని ఉంటాయి. మనం ఉదయం వదిలిపెట్టిందంటే మన చుట్టూ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దానిలో తిరుగుతుంటాయి. నేనైతే ప్రస్తుతానికైతే వీటిని చూసినట్టయితే నెల రోజులకు పిల్ల చూడండి ఇంత ఉన్నాయి. నెల రోజులకైతే పిల్లలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లలు కనుక డెవలప్ కావాలంటే కనీసము
ఒక 4 నెలల టైం పడుతుంది. అంటే ఇది నెల రోజుల పిల్లలు. అంటే ఇవి మనకు వాటి చికెన్ తీసుకోవాలనుకుంటే మాత్రము కనీసం ఇంకొక 90 రోజుల టైం పడుతుంది. పొప్పడి పండ్లు రాలిపోయినా కానీ అవి ఒకవేళ ఖరాబ్ అవుతాయి కదా, పొప్పడి పండ్లు కానీ, అదేవిధంగా కొన్ని స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి రాలిపోయినా కానీ, ఇంకా వేరే వేరే అరటి పండ్లు ఉన్నాయి అవి ఏదైనా కూలిపోయినా కానీ వాటికి సంబంధించింది ఏమైనా తింటూ ఉంటాయి. కాబట్టి వాటికి మంచి ఫుడ్ అనేది ఇక్కడ అందుతుంది. అందులో భాగంగానే నేను వీటిని రెండింటిని మాత్రం కాపాడిన. మనకు మామూలుగా ఇవే కాకుండా మనకి ఈ నాటుకోళ్ళు అంటే ఇదే కాకుండా ఈ నాటుకోళ్ళల్లో మనకు ఎన్ని రకాలైన కోళ్ళు మనం చూడొచ్చు. వనరాజు అని, గిరిరాజు అని, అదేవిధంగా రాజప్రియన్ అని, గ్రామప్రియన్ అని కొన్ని కోళ్ళు ఉంటాయి. అవి మామూలుగా కొన్ని అయితే ఎగ్స్ కోసం సపరేట్గా ఉంటాయి. అవి కంటిన్యూగా మనకు ఒక 3 నెలలు మనకు అవి ఎగ్స్ పెడుతూనే ఉంటాయి. కూడా మనం ఓపెన్ ప్లేస్ ఉంటే మనం బాయిల కాడ కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ అట్లా పెంచిన వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉండాలంటే ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ₹1 అయినా కూడా పెట్టి కొనుక్కుంటే మనకు ఆరోగ్యానికి కూడా మంచి రకమైనటువంటి చికెన్ మనం తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఈ నాటుకోళ్ళు 2 ఉన్నాయి. ఆ 2తోనే నేను ఇంప్రూవ్మెంట్ చేద్దామని చూస్తున్నా. కానీ పాసిబుల్ అవుతుందా లేదో చూస్తా. ఎందుకంటే మా దగ్గర వద్దు కాబట్టి క్రమేపీ అది పడుతుంది. పాసిబుల్ అయితే వాటిని ఒకవేళ సక్సెస్ అయింది అనుకో నేను వేరే చోట పెంచుదాం అనుకుంటున్నా. అదేవిధంగా గ్రామప్రియకు సంబంధించిన కోళ్ళు నేను ఇంతకుముందు పెంచిన అవి కూడా ఒక 10-15 తీసుకొచ్చి వేద్దాం అనుకుంటాను ఈ గ్రౌండ్. ఎందుకంటే మనకు ఫుల్ ఎక్కడెక్కడో వేరే వేరే కోళ్ళ అంతా తవ్విపోతూ ఉంటాయి. అదేదో మనం కూడా తీసుకొచ్చి చేసిందంటే ఈ పిల్లలతో సహా అవి కూడా అయితే చూద్దాం. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాటుకోళ్ళ పెంపకం మొదలు పెడదాం, చూద్దాం.